పాఠశాల ప్రారంభం చేసి ఈ రోజు నాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగినప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి అయి గిరిజన ఓట్లతో గెలిచిన పొన్నం ప్రభాకర్ గారు ఈ రోజు వరకు ఆ హాస్టల్ పైన ఒక్కసారైనా దృష్టి పెట్టిన పరిస్థితి లేదు. కాబట్టి మేలుకొని మా గిరిజనులపై దృష్టి పెట్టి అభివృద్ధి కోసం ఏ తండాలలో కూడా అభివృద్ధి విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఈ హాస్టల్ను పనులు ప్రారంభించకపోతే రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గిరిజన నాయకులను డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా పొన్నం ప్రభాకర్ గారు అతను ఎన్నోసార్లు ఎన్నో రకాల హామీలు ఇచ్చి కేవలం ఈ ప్రాంత ప్రజలతోనే గెలిచినప్పటికీ ఆయన ఆ విషయాన్ని మర్చిపోయి మా గిరిజనులపై చాలా చిన్న చూపు చూడడం చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా మా గిరిజనులపై దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమంలో మమ్మల్ని ముందంజలో ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ గిరిజన నాయకుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.